దేవిక అండ్ డానీ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రితు వర్మ డెబ్యూటెంట్గా చేసిన వెబ్ సిరీస్ ఇది. మన ఫేవరెట్ వెబ్సైట్లో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? ఓకే, పర్లేదు, చూడొచ్చు. ఒక గుడ్ ఫ్యాంటసీ డ్రామా. పని పెట్టుకొని స్పెషల్గా చూడవలసిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూనే సైడ్ బై సైడ్ కూడా చూడవచ్చు. అంత సింపుల్, క్లీన్ అండ్ నీట్ స్టోరీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, దేవిక అలియాస్ రితు వర్మ ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమెకి సంబంధం చూసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు. పిల్లగాడు ఎవరో కాదు, జగ్గు అలియాస్ మన సుబ్బరాజు. ఇప్పుడు ఈ జగ్గుకి పొసెసివ్నెస్ బాగుంటుంది. నా పిల్ల నాతోనే మాట్లాడాలి, నా పిల్ల నాతోనే ఉండాలి, ఎటు వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దని. అది దేవికకి అంతగా నచ్చదు. ఆ సందర్భంలోనే డానీ పరిచయం అవుతాడు. మరి డానీ ఎవరు? డానీకి ఉన్న ప్రాబ్లం ఏంటి? దేవిక డానీకి హెల్ప్ చేసిందా అన్నది మిగతా స్టోరీ. సినిమాలో డానీ గురించి ఒక ట్విస్ట్ ఉంటుంది. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అదేంటో నేను ఇక్కడ రివీల్ చేయను. రితు వర్మ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన ప్రెజెన్స్ సినిమాకి పాజిటివ్. డానీ రోల్ ప్లే చేసిన సూర్య వశిష్ఠ కూడా చాలా బాగా చేశారు. అలానే మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. డానీ ఫ్లాష్ బ్యాక్ ఇంకా కొంచెం ఎమోషనల్గా ఉండి ఉంటే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ప్రెడిటబుల్గా ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో జగ్గు అలియాస్ సుబ్బరాజ్ని కించపరిచినట్టు అనిపించింది. మరీ విలన్లా చూసినట్టు చూశారు. సో అది కొంచెం మార్చుకొని ఉండుంటే బాగుండి అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. మంచి సింపుల్, క్లీన్ అండ్ నీట్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్కి సీజన్ 2 కూడా ఉంది. అది క్లైమాక్స్లో రివీల్ చేశారు. సో ఇలాంటి ఎన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.